సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిపెట్టుకున్నాయని, ఏఐటీయూసీని విమర్శించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని, దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా పైరవీలు చేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉన్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐసీటీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్కుమార్లు పేర్కొన్నారు. సోమవారం గోదావరి కని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. సింగరేణిలో గత 6 సంవత్సరాలుగా కార్మికుల సమస్యల పరిష్కారం కావడం లేదని, గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తే ప్రతిపక్ష యూనియన్లు యాజమాన్యం అడ్డుకున్న ఈ సంఘాలు కార్మికుల హక్కుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం కృషి ఏఐటీయూసీని విమర్శించే అర్హత లేదని వారు పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, నాయకులు సయ్యద్ సోహెల్, తాళ్లపల్లి మల్లయ్య, ప్రీతం, పర్లపల్లి రామస్వామి, బుర్ర భాస్కర్, సిరిసిల్ల మల్లేష్, ఆర్ రాజేశ్వరరావు, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరు రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో చాలామంది ఏ పనైనా చేసే ముందు లేదా ఏ దేవుడికైనా చేసే ముందు వినాయకుడికి ముందు పూజ చేస్తారు. చేసి వినాయకుడి తర్వాత మిగిలిన చేస్తారు. మన సింగరేణిలో కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏదైనా మాట్లాడే ముందు ఏఐటీసీని తిట్టి తర్వాత మాట్లాడతారు. సరే, అది ఏఐటీసీకి జయమే జరుగుతుంది. వాళ్ళు మాట్లాడినా అది వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడతాం. కార్మికులు గుర్తిస్తారు ఎవరేం పని చేస్తున్నారని. ఏఐటీసీ విఫలమైందంటే ఎందులో విఫలమైంది? గతంలో 6 సంవత్సరాలు ఒక్క స్ట్రక్చర్ కూడా మీటింగ్ జరగకపోతే మాట్లాడనటువంటి సంఘాలు 6 సంవత్సరాలు సింగరేణిలో ఎన్నికలు జరపకపోతే మాట్లాడినటువంటి సంఘాలు ఎన్నికలు పెట్టాలని మేమేమో హైకోర్టుకు పోయి మేము హైకోర్టులో కేసు నడిపించి తిరుగుతూ ఉంటే ఈ సంఘాలు పోయి యాజమాన్యంతో కలిసి సింగరేణి భవన్లో కూర్చొని ఎన్నికలే వద్దని మాట్లాడినటువంటి సంఘాలు ఇవాళ మాట్లాడే అర్హత ఉంటుందా అని వాళ్ళ విచక్షణకే వదిలిపెడుతున్నాం. సరే, ఏదేమైనా ఇవాళ మీరేదో మాట్లాడేదని కాదు. ఏఐటీసీ యూనియన్ మొదటి నుంచి కూడా కార్మికుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసింది, కృషి చేసింది. అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని కూడా పోరాటం చేసినాం. కానీ మేము ఎప్పుడూ యాజమాన్యానికి ఇది కాలేదు. ఇప్పుడు కూడా గుర్తించాలి. తప్పనిసరిగా అవసరమైతే అన్ని సంఘాలను కూడా కలుపుకుంటాం. ఇప్పుడు ఎంత అయిందండి పీరియడ్? సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మాకు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చారు. రేపు 9వ తారీఖు వస్తే 1 సంవత్సరం అవుతుంది. మరి ఇప్పటికి 2 సార్లు, ఒకసారేమో సిఎండ్ఎండీ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది, 2 సార్లు ఏమో డైరెక్టర్ పాల్ లెవెల్ సెక్షన్ మీటింగ్ జరిగింది. పెండింగ్ సమస్యలు గత 5-6 సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలు మాట్లాడి కొన్ని ఒప్పించాం. కొన్నిటిపైన సర్క్యులర్ కూడా ఇచ్చారు, కొన్నిటిపైన అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇంకా సర్క్యులర్ రావాల్సింది. కొన్నిటి కొరకు కమిటీలు వేశారు. ఆ కమిటీలలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడే ఏఐటీసీ అయిపోయింది, ఏఐటీసీ విఫలమైందని ప్రచారం చేస్తే ఇవాళ కార్మికులు గుర్తించరా వాస్తవాలని? ఇవాళ రాజకీయ జోక్యం పెరిగి సింగరేణిలో క్వార్టర్ల అలాట్మెంట్ కాడ నుంచి, ట్రాన్స్ఫర్ల కాడ నుంచి, డెప్యుటేషన్ల కాడ నుంచి పైరవేలు నడుస్తూ ఉంటే దాన్ని మేము ఏఐటీసీగా అడ్డుకుంటూ ఉంటే దాని మీద మాట్లాడరు. మీరు రాజకీయ జోక్యం పైన మాట్లాడరు. కాబట్టి సరే, ఏదేమైనా మేము తప్పనిసరిగా కార్మికులు ఇచ్చిన హామీల కొరకు కృషి చేస్తాం. ఇప్పటికే ఏదైతే సొంత ఇంటి పథకం పైన కమిటీ వేశారు, తొందరలోనే ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ముఖ్యంగా ల్యాండ్ కొనాలి. దాని కొరకు అది గవర్నమెంట్ పర్మిషన్ కావాలంటుంది మేనేజ్మెంట్. రాయండి, డబ్బులు మనమే ఇస్తాం, సింగరేణి ఇస్తుంది. ల్యాండ్ తీసుకొని మనిషికి 200 గజాల స్థలం ఇస్తే గతంలో మేము చేయించలేదా? 2008-9లో నరసింహరావు గారు సిఎండ్ఎండీ ఉన్నప్పుడు భూపాలపల్లిలో, శ్రీరాంపురంలో 1000 ప్లాట్లు ఆనాడు మేము చేయించాం కార్మికులకి ఇప్పించడం కొరకు. ఆనాడు కార్మికులు అది దూరం ఉన్నది, జంగల్లో ఉన్నది, ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకుంటారని తీసుకోలేదు. వాస్తవం కాదా ఇది? ఇవాళ అది జిల్లా కేంద్రాలు అయిన తర్వాత దాని వాల్యూ పెరిగింది. ఇవాళ కావాలంటున్నారు కార్మికులు. కాబట్టి తప్పనిసరిగా సొంత ఇంటి పథకం అమలు చేయించడం కొరకు, అట్లాగే ఇవాళ మారుపేర్ల మీద పనిచేసినటువంటి వాళ్ళని సెక్షన్ మీటింగ్లో మాట్లాడాం. యాజమాన్యం అంగీకరించింది.
యాజమాన్యమే స్వయంగా ఆ సమస్య పైన అడ్వకేట్ జనరల్కి రాసింది. అడ్వకేట్ జనరల్ నుంచి పర్మిషన్ రావాలి. అది మా చేతిలో ఉంటుందా? అడ్వకేట్ జనరల్ యూనియన్ల అండర్లో ఉంటాడా? ఈ అడ్వకేట్ జనరల్ పైన ఎవరు చేయాలి? దానికి ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం అండర్లో ఉంటాడు. దాని కొరకే ఆలస్యం అవుతుంది. అయినా అవసరం వస్తే దాని మీద పోరాటం చేద్దామనేది కూడా మేము నిర్ణయించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ సమస్య పైన కూడా కోల్ ఇండియాలో ఇచ్చినట్టుగా కార్మికులకు ఇవ్వాలనేది మాట్లాడాం. దానిపైన కూడా మేము అవసరం వస్తే పోరాటం చేయడానికి సిద్ధం ఉంటాం. మైనింగ్ స్టాఫ్ సమస్య 10 సంవత్సరాల పైన పెండింగ్ ఉన్న సమస్యని పరిష్కారం చేయించాం కదా. దాదాపు 7-8 సంవత్సరాలుగా అనిపిట్టాయి. సర్ఫేస్లో జనరల్ మంజూరు చేస్తున్నటువంటి వాళ్ళకి మళ్ళీ ఓవర్ మేళగా, చార్జ్ హ్యాండ్లుగా, 4 మేళగా ఇప్పించాం కదా. ఇప్పుడున్నటువంటి వాళ్ళకు కూడా తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అందరికి కూడా సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇస్తారు. మన ఓపెన్ కాస్టిల్లో ఈపీ ఆపరేటర్లు డి గ్రేడ్లో 2 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలకి వేకెన్సీ ఉంటే ఇవ్వాలనేది అగ్రిమెంట్ ఉన్నది గతంలో. మరి వేకెన్సీస్ లేవని దాదాపు 7-8 సంవత్సరాలకు వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వలేదు. దానిపైన ఇవాళ మాట్లాడినాం. D2C కానీ C2B కానీ ఖాళీలతో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని ఒప్పించడం. దానిలో మన చైర్మన్ సంతకం కూడా అయింది. తొందరలోనే సర్క్యులర్ వస్తుంది. అదేవిధంగా ఎవరైతే డిస్మిస్ అయ్యారో జేఎంఈటీలు వాళ్ళందరికీ కూడా ఎలాంటి కండిషన్ లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని ఒప్పించడం. ఇంకా మిగిలినటువంటి డిస్మిస్ అయినటువంటి వాళ్ళ సమస్య కూడా మాట్లాడుతున్నాం. ఇట్లా మేము ఒక్కొక్క సమస్యగా పరిష్కారం చేస్తూ ఉంటే ఇంకా మమ్మల్ని విమర్శ చేయడం అంటే ఇవాళ మీరు కార్మిక వర్గాన్ని బలహీనపరిచి యాజమాన్యానికి తోడ్పడినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి